భోగిపళ్ళు పోయడంలో పాటించే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అందులో రేగుపళ్ళు, అలాగే చెరుకు ముక్కలు, శనక్కాయలు, ఇంకా ఇంకా ఏమైనా చిల్లర డబ్బులు, నాణాలు, నువ్వులు, బియ్యం, ఇవి కాకుండా జీడిపళ్ళు ఇంకా ఏమైనా వేస్తారా? ఎలా పోయాలి? ఎందుకు పోయాలి? సంప్రదాయం ఏం చెబుతుంది? 5 ఏళ్ల వయసు లోపల ఉండే బాలబాలికలకు మాత్రమే జీడిపళ్ళుతో సహా ఇలా రేగుపళ్ళతో సహా కూడుకున్నటువంటి భోగి పళ్ళను వారిపైన దృష్టి తీయాలి. ఇది శాస్త్ర ప్రమాణం. చిన్నారి బాలబాలికలు ఎవరైతే ఇలా 5 ఏళ్ల లోపుగా ఉన్నారో మనవాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళైనా కూడా సమష్టిగా సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం ఉజ్జాయింపుగా 5 గంటలకే సూర్యాస్తమయం అయిన తదుపరి రేగుపళ్ళు పోస్తే ప్రయోజనం ఉండదు. కనుక 5 గంటల నుంచి 5:30 మధ్యలో రేగుపళ్ళు పోయవలసినటువంటి లేదా భోగిపళ్ళు పోయవలసినటువంటి కాలం. తూర్పు ముఖం ఉండేలాగున బారులుగా పీటలు వేసి ఆ తదుపరి పిల్లారులందరినీ వరుసగా కూర్చుండబెట్టి బొట్లు పెట్టి మంగళహారతి ఇచ్చి వారందరినీ పడమర వైపుగా తిరిగి కూర్చోమ్మని ముందుగా